ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం, ఆమోదించడం చకచకా జరిగిపోగా తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం ఈ పదవిని ఖాళీగా ఉంచకూడదు. ఇది భారత రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ యాక్ట్ 1952 ప్రకారం ఈ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితాను సిద్దం చేయాలని ఆదేశించింది. 2 నెలల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఉపరాష్ట్రపతి రాజీనామాతో జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం, దాని తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాన్ని ఆమోదించిన తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమని చెప్పొచ్చు. దీనికి అధికారికంగా ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. సో 2 నెలల లోపు పూర్తి స్థాయిలో ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఈ రోజే దానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. సో 3 రోజుల క్రితం జగదీష్ ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీష్ ధన్కర్ తన అనారోగ్య రీత్యా, అంటే ఆరోగ్య కారణాల రీత్యా వైద్యుల సూచన మేరకు తన పదవికి ఉపరాష్ట్రపతికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సో మొత్తంగా కూడా అక్కడ రాష్ట్రపతి ఉన్నట్టుండి ఆ రాజీనామా చేయడం, ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి ఒకవైపు ఇండియా కూటమి కావచ్చు, అదేవిధంగా కేంద్ర అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించి రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరుగుతూ ఉంది. ఒకపై ఆరోపణలు, విమర్శలు కూడా జరుగుతున్నాయి. సో ధన్కర్ రాజీనామా నేపథ్యంలో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఎవరనే దానిపైన కేంద్రం బీజేపీ పార్టీ కూడా దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. సో నెక్స్ట్ ఎవరైతే బాగుంటుందో దానిపైన చర్చ జరుగుతుందో, అయితే దీనిపైన ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా కాస్త సీరియస్ గా తీసుకున్న ఈ అంశం. ధన్కర్ రాజీనామా కేవలం అతను ఆరోగ్యరీత్యా చేసింది కాదు, అతని రాజీనామా వెంట కొంత అంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీరు కావచ్చు, కేంద్రంలో ఉన్న పెద్దల తీరు వైఖరి కారణంగానే రాజీనామా చేసి ఉంటారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ప్రకటించింది. సో ఎందుకంటే అతన్ని అంటే కాస్త ఏదైతే ఈ మొత్తంగా అభిశంసన తీర్మానానికి సంబంధించి అభిశంసన తీర్మానం విషయంలో ఆయన స్వతహాగా వ్యవహరించడం, ఇండివిజువల్ వ్యవహరించడము కేంద్ర పెద్దలకు, బీజేపీ నాయకుల మోడీ, అమిత్ షా అసలు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి కూడా ధన్కర్ విషయంలో కాస్త తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి మోడీ, అదేవిధంగా అమిత్ షా రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఆ ఒత్తిడిలో భాగంగానే ధన్కర్ రాజీనామా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఇది ఒక రకంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఉపరాష్ట్రపతికి సంబంధించి 2 నెలలు పూర్తి చేయడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చింది. సో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి మొత్తం ఎలక్టోరల్కి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనివార్యమైతే ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ధన్కర్ రాజీనామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది, సంచలనంగా మారింది. సో నెక్స్ట్ ఎవరనే దానిపైన రకరకాల చర్చలు, ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు నితీష్ కుమార్, బీహార్ సీఎం గా ఉన్నటువంటి నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతి చేయడానికే ధన్కర్ రాజీనామా చేయించాలని చెప్పేసి మరొక కూడా ప్రచారం ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతా ఉంది, ఏంటి ఈ ధన్కర్ రాజీనామా నిజంగానే అతన్ని ఆరోగ్యరీత్యా చేశాడా, లేకుంటే కేంద్రంలోని బీజేపీ పెద్దల ఒత్తిడి వల్ల చేశారా అనేది మాత్రం మనం తేలాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పటికి రాజీనామా కూడా రాష్ట్రపతి ఆమోదించడంతో ఇక ఎన్నిక అనివార్యం కాబోతోంది. సో ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ప్రకటించారు. సో 2 నెలల్లో ఈ యొక్క మొత్తం ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పవచ్చు అనుష. ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి 2 నెలల్లో ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఆ లోపే అయిపోయే అవకాశం ఉందా?
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం, ఆమోదించడం చకచకా జరిగిపోగా తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం ఈ పదవిని ఖాళీగా ఉంచకూడదు. ఇది భారత రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ యాక్ట్ 1952 ప్రకారం ఈ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితాను సిద్దం చేయాలని ఆదేశించింది. 2 నెలల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనుంది.